అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన, నీ బ్రెయిన్లో ఎంతో ఉందనుకున్నా నువ్వు జ్ఞానం, ఆ జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ మనస్సు, మీ హృదయములకును, మీ తలంపులంటే మనస్సుకి, మీ తలంపులకును, మీ మనస్సాక్షికి సమాధానంగా ఉంటుంది. మనిషి సమాధానం కోల్పోయినప్పుడు, మనిషి మనస్సాక్షికి సమాధానం లేనప్పుడు ఎందుకు సమాధానం కోల్పోతాడనేది చదువుకున్నాం, ఆలోచించాం. అలాంటప్పుడంట తన సొంత జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలలో దేవుడు ఉంచుతాడు. ఎందుకంటే మనిషి పైకి నవ్వుతున్న వాళ్ళ బయటకు నవ్వుతారు, కానీ వాళ్ళలో ఉన్న కష్టాలు ఎవరికి తెలుసండి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఏదో ఎలా ఉందమ్మా అని అన్నాం అనుకో, అన్నయ్య గారు బాగానే ఉంది అన్నయ్య గారు అని అంటాం. కానీ వాళ్ళ హృదయాంతరంగాల్లో ఉన్న బాధ ఏమైనా నాకు తెలుస్తుందా? తెలుస్తుంది చెప్పండి? ఎవరికీ తెలియదండి. వాళ్ళ హృదయపు అంతర్భాగాలు ఉన్న బాధ ఎవరికీ తెలియదు. కానీ పైకి ఏం చేస్తాం మనం ఏంటంటే, ఏ కలత లేకుండా ఏదో నవ్వుతూ ఉంటాం. కానీ మనకున్న బాధ, మన మన జీవితంలో గత గాయాలు, మన జీవితంలో చేసిన బాధలు, ఇబ్బందులు, మనం అనుభవించిన కష్టాలు, శ్రమలు, ఇవన్నీ మనకున్నా కానీ మన మనస్సాక్షిని అవి వేధిస్తూ ఏదో ఒక కుటుంబంలో ఏదైనా జరిగినా కానీ వాళ్ళకి మనసు బాగోపోతాం, లేకపోతే అలా రకరకాల మనుషుల్లో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనస్సాక్షి దెబ్బతిన్నప్పుడు ఆ మనస్సాక్షిని తిరిగి సమాధానపరిచేవాడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు అక్కడ లేఖనం. సంక్షిప్తంగా దాని సమాచారం అది.